ఏలూరు జిల్లా ధర్మాజిగూడెంలోని శ్రీ విద్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సెల్ ఫోన్ వాడకం వల్ల కలిగే లాభాలు నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ అంశంపై టీచర్లు కూడా అనేక విషయాలను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏ వెంకన్నబాబు, స్కూలు డైరెక్టర్ రత్నాకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. I would like to talk a few lines about advantages and disadvantages of mobile. Mobile phones have revolutionized the way we communicate, access information and navigate our daily lives. These devices became an essential part of the modern society, offering numerous benefits and drawbacks. In this, we will explore the advantages and disadvantages of mobile phones. On the one hand, mobile phones offers several advantages. Firstly, it provides instant communication with family, friends, and colleagues regardless of geographical distance. The mobile phones enable us to stay connected, share information, and receive updates in the real. ఫోన్ వల్ల నష్టాలు చాలా ఉన్నాయి. కొన్ని అయితే మన కంట్రోల్ చేసుకోగలం, కొన్ని కంట్రోల్ చేయలేం. ఫోన్ వాడడం వల్ల మీరు బాగా అడిక్షన్ అయిపోతుంటారు. ప్రతిసారి అదే ఫోను మీ చదువు మీద ధ్యాస తగ్గించేసి ఇంటికి వెళ్ళగానే బుక్స్ బ్యాగ్ పడేసి ఆ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు. ఇంట్లో అమ్మ తిట్టినా పట్టించుకోరు. రెండోది హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. ఫోన్ ఎక్కువ వాడటం వల్ల సైట్ వచ్చేస్తుంది. సైటు తర్వాత మెంటల్గా కూడా చిరాకుగా ఉంటుంది. మూడోది మెయిన్ ఇంపార్టెంట్, ఇది మీరు అందరూ విని మీ ఇంటికి చెప్పాలి. సైబర్ క్రైమ్స్. ఫోన్ వల్ల సైబర్ క్రైమ్స్ చాలా పెరిగిపోయినాయి. అవి నేను చెప్తాను, ఒక 5-6 ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా ఉన్నాయి, అది చెప్తాను. ఒక ఫస్ట్ ఆఫీస్ ఓటీపీ ఫ్రాడ్ అని చెప్పి మీ నెంబర్కి అన్నోన్ నెంబర్ ఎక్కడి నుంచో, అతను ఎక్కడ ఉంటాడో కూడా అతని లొకేషన్, ఫోన్ నెంబర్లు అన్నీ ఫేక్ ఉంటాయి. అతను ఢిల్లీలో ఉంటాడు, లేదా ముంబైలో ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, మీకు ఫోన్ చేసి మీ ఆధార్ కార్డు అప్డేట్ చేస్తాము, మీకు ఓటీపీ వచ్చింది, ఓటీపీ చెప్పమంటారు. మీరు గోకున్నా నమ్మేసి ఓటీపీ చెప్తారు. మీ బ్యాంక్ అకౌంట్లో 50,000, 1,00,000, 2,00,000. మెయిన్ అడ్వాంటేజెస్ తెలియకపోయినా పర్లేదు, కానీ డిసడ్వాంటేజెస్ తెలియాలి మీకు. ఓకేనా? లాభాలు తెలియకపోయినా పర్లా, నష్టాలు తెలిస్తే దాని జోలికి వెళ్ళరు కదా. దేని జోలికి? మొబైల్ ఫోన్ జోలికి వెళ్తారా రేపటి నుంచి? ఇప్పుడే చెప్పారు ఎవరో బ్యాట్ పెట్టి కొట్టారంట. మరి మీరేం రెడీ చేస్తున్నారు? రేపటికి ఏమైనా రెడీ చేస్తారా? ఏం రెడీ చేయకండి, మంచిగా ఉండండి. మాకు ఇక్కడ స్కూల్లో మీ పేరెంట్స్ నుంచి వచ్చే కంప్లైంట్స్లో 90% కంప్లైంట్స్